2000 మొన్న అయిపోయిన తర్వాత 13.95 తర్వాత 13 కిలోమీటర్స్ 950 935 దగ్గరనో వీళ్ళకు 2019లోనే ఈ షియర్ జోన్ టచ్ అయింది. షియర్ జోన్ అంటే ఒక లూజ్ పాకెట్. ఇప్పుడు రాక్ స్టార్ట్ కదా, ఇదంతా రాక్. ఇట్లా మనం ఇలా డ్రిల్ చేస్తున్నాం. డ్రిల్ చేస్తుంటే మళ్ళా ఇట్లనే ఇంకో ఇక్కడిని రెండింటి మధ్యలో ఒక మెత్తడిది పొర, అందులో నుంచి వాటర్ లీక్ అవుతుంటది, అది అవుతుంటది. అందులో అది 8 మీటర్ల విడ్త్తో వచ్చిందని మనకు చెప్పిండు. దాని తర్వాత తెలిసింది 2000 తర్వాత డ్రిల్లింగ్ చేస్తుంటే తెలిసింది వీళ్ళకి 2000 అంటే 8 మీటర్లది అది ఉన్నది విడ్త్ అని. అయితే ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి కదా. సీపేజ్ కూడా 8000 లీటర్లు నిమిషానికి వస్తున్నదని చెప్పిండ్రు. 8000 లీటర్లు వస్తున్నప్పుడు మరి దాన్ని అరికట్టాలి కదా. అరికట్టింది ఎట్లా పోతారు? దీన్ని షియర్ జోన్ వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే హిమాలయాలలో వీళ్ళు ఎన్నో టన్నలు చేసిన వాళ్ళు వీళ్ళు మామూలు. అదే కాదు, జమ్మూ కాశ్మీర్లో ఒకటి బగ్లియార్ అని ఏదో ఒకటి ఉన్నది, నది మీద కట్టిండ్రు ఒకటి టన్నల్, పెద్ద టన్నల్, డ్యామ్ కట్టిండ్రు టన్నల్ అక్కడ. అంటే ఇక వీళ్ళ మధ్యలో భయపడుకుంటూ ఏది నక్సలైట్ కాదు, టెర్రరిస్టుల భయం ఉన్నా కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేశారు. అక్కడ కూడా కొంత లెంత్లో టీవీఎంతోనే చేయాల్సి వచ్చింది వీళ్ళు ఎక్కడనో. ఆ విధంగా అన్ని చేసుకొని వచ్చిన అనుభవాలు ఉన్నాయి వీళ్ళకు. అరే మరి పార్వతీ హిమాచల్ ప్రదేశ్లో 27 కిలోమీటర్ల ఒక టన్నల్ దోవిండ్రు వీళ్ళు. అంటే అందులో 6 కిలోమీటర్లు టీబీఎం ఉన్నది, మిగతాది మా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి వీళ్ళకు. అందులో హిమాలయాలు మనకంటే చాలా దాన్ని ఏమంటారు లేటెస్ట్ మౌంటైన్స్ అనమాట అవి. ఏజ్లో యంగ్, మనకంటే చాలా యంగ్ మౌంటైన్స్. మనది డక్కన్ చాలా స్ట్రాంగ్ గ్రానైట్ దొరుకుతుంది, మీకు అక్కడ హిమాలయాలో అట్లా ఉండదు, మెత్తగా ఉంటుంది. అటువంటి దగ్గర ప్రతి కిలోమీటర్లో ఇటువంటి షేర్ జోన్లు వస్తుంటాయి వాళ్ళకు. అటువంటివి ఎన్నో చేసినటువంటి సంస్థ కదా, ఇది కూడా చేసేస్తారు అనుకుంటే అదేమో కూర్చున్నాడు. 2019 నుంచి మొన్న జరిగిన 2025 ఫిబ్రవరి 13 వరకు డ్రిల్లింగే కాలేదు. అంటే 19లో ఏదైతే జరిగిందో అప్పటి నుంచి 2025 వరకు నో డ్రిల్లింగ్. అంటే వీళ్ళు వచ్చిన వాటర్ ఎత్తిపోసుకోవడం తప్ప ఏం చేయలేం. ఈ ఒక సంవత్సరం కాలంగా దీనికి మన డ్రిల్లింగ్ రౌటింగ్ చేసిండ్రు. మొన్న స్టార్ట్ చేసిండ్రు. చేయండి అంటే ఇక చేసిండ్రు. సిమెంట్ లేదని, అది లేదని, ఇది లేదని ఇక వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళే అమ్ముకున్నారు, లేవు. ఇక మొత్తం మీద చేసిండ్రు. మనకు తెలిసిన సమాచారం ఒకరోజు నవంబర్ అంతకంటే ముందు, సార్ రేపటి నుంచి డ్రిల్లింగ్ అవుతుంది సార్ అన్నాడు. అనగానే నేను హార్టీ కంగ్రాచులేషన్స్, మొత్తం మీద రెజ్యూమ్ అవుతుంది. అసలు ఇన్లెట్ డ్రిల్లింగ్ మేము అసలు ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం అన్నట్టు అయిపోతుంది. కాబట్టి త్వరగా చెయ్యండి కంగ్రాచులేషన్ పెట్టిన. తెల్లారే కాలేదు, అది కాలేదు. ఆ షియర్ జోన్లో ఏదో వచ్చింది, టచ్ అయింది, కథం అయిపోయింది మాది. ఇక కానేలేదు తర్వాత. ఇక సో ఇప్పుడు ఇది మొన్న అయినప్పుడు కూడా ఎమ్మడే పెట్టలే నేను. ఇక మా డ్రిల్లింగ్ స్టార్ట్ అయిందని అందులో పెట్టిండ్రు. వారం రోజుల తర్వాత చూసినాక చెప్దాంలే అనుకున్నా. 4-5 రోజులు కాగానే ఇది అయింది. ఇది సో స్టార్ట్ అయినాక 4 రోజులకే 14-15 నాడు స్టార్ట్ అయింది బాబు. 21 వరకు నడిచింది. 1 వీక్ అనుకో. 1 వీక్లో ఒక రోజు నడవలే. అంటే ఆ రోజు డ్రిల్లింగ్ ఎందుకు కాలేదు. అయితే మొన్న జరిగిన రేట్ ఎట్లుందంటే 1 మీటరు ఒక రోజు, 2 మీటర్లు ఒక రోజు, 3, 4 మ్యాక్సిమం ఏదో అయినట్టుంది ఈ 5 రోజులు 6 రోజులల్లో. ఇప్పుడు ఇది ఒకటి సార్, ఇంకా మొన్న ఎంత ఫిబ్రవరిలో స్టార్ట్ చేసారు మళ్ళీ డ్రిల్లింగ్ చేయడము. అవును, కొత్తగా ఎంతదో మీరు అదే 18 మీటర్లు దొవ్విండ్రు. 18 మీటర్లు దొవ్వారు అంతే. 18 మీటర్ తర్వాత కూలిపోయింది. ఇప్పుడు 18 మీటర్లు దొవ్వి ముందు ఉన్నది. అది ఉంటే అది ఈ 8 మీటర్ల షియర్ జోన్ దాటుకుంటే పోయింది కదా. షియర్ జోన్ దాటింది ఎట్లా అవతలికి పోతాం. ఇక షియర్ జోన్ దాటుకుంటా మళ్ళీ దీనికి లైనింగ్ అవి వేశారు మొత్తం. దానికి కాంక్రీట్ ఉంటాయి కదా, మొత్తం 7 పీసులు ఉంటాయి దానికి రౌండ్గా. అవి అన్నీ కూడా ఫిక్స్ చేసేసిండ్రు.
అంటే ఎప్పటికప్పుడు దాన్ని రౌండ్ ముందుకు పోయిన తర్వాత ఆటోమేటిక్ ఇళ్ళనే ఉంటాయి, అది ఆటోమేటిక్గా వస్తుంది, అది ఫిక్స్ చేసుకుంటుంది అన్నట్టు. ఓకే, అవి ఫిక్స్ అయిపోయినాయి అన్ని. 8 మీటర్ల కాంక్రీట్ ఏది మన ఈ షియర్ జోన్ కూడా మనకు సెగ్మెంట్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఈ 18 మీటర్ల పొడుగు 9 కదా ఇప్పుడు డ్రిల్లింగ్, అందులో 8 మీటర్లు ఇదే ఉంది. 8 మీటర్లు అంటే ఎక్కడ స్టార్టింగ్ 8 మీటర్లు ఉందా, అవతల 8 మీటర్లు ఉందా ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసిన కాడ? వాళ్ళు షియర్ జోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిరు కదా, అందుకనే ఆగింది కదా. 19లో టచ్ అయిన షియర్ జోను దాన్ని ఇప్పుడు మొన్న కంప్లీట్ చేసిర్రు. కంప్లీట్ చేసి ముందుకు పోయినరు. ముందుకు పాయింట్ సార్ ఇక్కడ ఒకటి, ఇప్పుడు షియర్ జోన్ ఆడ ఉందని మనకు జమానానే తెలుసు. అవును, తెలిసినప్పుడు ఇది మనం డ్రిల్ చేసుకుంటూ పోతుంటే రేపు అది మెత్తటి పొర కాబట్టి కూలేటువంటి అవకాశం ఉంటుందని వీళ్ళకి ముందు నిపుణులు కానీ వచ్చింది కదా, వాళ్ళందరూ కూడా ఎందుకు హెచ్చరించలేకపోయారా? హెచ్చరించినా వీళ్ళు తీసుకోలేదా చర్యలు? అయితే వాళ్ళు హెచ్చరించిన తర్వాతనే, వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతనే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారంగా డ్రిల్లింగ్ గ్రౌటింగ్ చేసిండ్రు. ఏడాది నుంచి అదే చేస్తున్నారు, 1 ఇయర్ నుంచి. ఆ ఏరియాలో దాదాపు నాకేదో 3000 అన్నారు కానీ అది 300 టన్నుల సిమెంటు అందులో పోయింది. 300 టన్స్. అంటే ఏం చేస్తారు దాన్ని? అందులోకి డ్రిల్ చేసేసి అందులో గ్రౌట్ చేస్తారు. ఇక అందులోకి పెట్టేస్తారు, అందులోకి పోయి గ్రౌటింగ్ పోతా ఉంటుంది, అది గ్రౌట్ చేస్తా ఉంటుంది. మెత్తటి పొర ఉన్న దగ్గర సిమెంట్ ను పెట్టేసి అది మళ్ళీ కింద సిమెంట్ గ్రౌటింగ్ అది హార్డ్ కావడానికి ఆ ఏరియా అంతా ఇంచు చేసిర్రు అన్నట్టు. 8 మీటర్లు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు మొత్తం చేసిండ్రు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఏం టెస్ట్ చేసిండ్రో ఏమో జిఎస్ఐ వాళ్ళు వచ్చేసి నౌ యూ కెన్ గో అహెడ్ అని ఏదో అన్నారని అంటే వీళ్ళు స్టార్ట్ చేసారు డ్రిల్లింగ్ ఐటమ్. స్టార్ట్ చేసి ఇక వెళ్ళిపోయి నడుస్తున్న దశలో దీన్ని దాటి కూడా ఇంకా 10 మీటర్లు పోయారు కదా, షియర్ జోన్ దాటి. అదే కదా, ఇంకా అటు ఇటు ఉన్నా. ఇప్పుడు మంచి స్టార్టర్నే ఉన్నది బండి మటుకు ఇప్పుడు అంతవరకు. ముందున్నటువంటి టోటల్గా టీబీఎం యొక్క ఫేస్ ఏదైతే ఉందో నవ్ ఇట్ ఈజ్ ఇన్ హార్డ్ స్టార్టర్. పక్కా అంటే మంచి జోన్లో ఉన్నది అంతవరకు. దాన్ని ఎన్నుకున్నటువంటి యాక్సెసరీస్ ఇవన్నీ పెట్టుకునేదంతా ఇండ్లు ఉన్నది. ఇక ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కూలింది ఎక్కడంటే 18 మీటర్స్ పోయింది కదా, అందులో 8 మీటర్స్ అందులో షియర్ జోన్. షియర్ జోను 0 నుంచి 8 అనుకో. 8 తర్వాత 10 మీటర్స్ వీళ్ళు ఫర్దర్ పోయిండ్రు. పోతే ఎగ్జాక్ట్లీ ఆ 0 to 3 ఆ సెగ్మెంట్, ఒక సెగ్మెంట్ 1.5 మీటర్ ఉంటుంది విడుతు. ఏది లైనింగ్ది రౌండ్గా పెట్టాలి. 7 పార్ట్స్గా ఉంటుంది అది. దాన్ని అందులో పెట్టుకుంటారు. ఏ షేప్కు దాని షేప్ రౌండ్గా రావాలి కదా, ఆ షేప్ ప్రకారంగా ఫిక్స్ చేసేస్తారు అన్నట్టు. ఫిక్స్ చేసేస్తే ఇక లైనింగ్ అయిపోయింది. ఒకసారి బండి ఏమో 10 మీటర్స్ డయాతో డ్రిల్ చేస్తే వెనక నుంచి ఇది 40 సెంటీమీటర్ విడ్తో ఉంటుంది లైనింగ్. ఇటు 40 అంటే రౌండ్ అంటే అటు పోసే వరకు అది 0.8 పోతుంది కదా, 9.2 ఉంటుంది లైన్. అది వెనకకి రాలేదు ఇక రాలేదు ఇక. అందుకే అంటారు వీళ్ళు, అంటే ఇది ముందుకు పోయేదే కానీ మళ్ళీ వెనకకి వచ్చేది ఉండదు, దీన్ని అందులోనే డిస్పాటిల్ చేయాలి. అది ఓన్లీ దాని ఎమ్మడున్న తోక వస్తుంది కానీ అసలు రాదు, ఇక అసలు మిషన్ రాదు. అయితే అది చేసుకున్న తర్వాత ఇప్పుడు అది ఒక్కొక్కటి 1.5 మీటర్ ఉంటుంది కదా, ఆ 2 సెగ్మెంట్లు పోయినాయని మనకు ప్రథమంగా 22వ తారీఖు 3 మీటర్ల మేర కుంగిందని, అంటే కూలిపోయింది. దాని ద్వారా మట్టి తర్వాత బురద. 3 మీటర్లు అంటే ఇప్పుడు మాకు డిస్టెన్స్ ఆల్మోస్ట్ అంటే 2.5-3 మీటర్లే ఉంటుంది అంతే. ఒక్కొక్కటి కూలింది కదా, మరి మొదలు కూలింది అంతా. ఆ కూలం కాగానే దాని మీద నుంచి ఏవైతే రాళ్ళు గీళ్ళు వచ్చినాయి కదా, అంటే మీద ఏంటంటే ఇన్ని ఏళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి, అదో మీద కొండ కదా ఉన్నది, అందులో రాళ్ళు గిళ్ళు ఉంటాయి కదా పెద్దవి, దాన్ని ఆనుకొని ఉన్నటువంటి మట్టి గిట్లంతా వచ్చింది అనుకో, వస్తా ఉంటే రాళ్ళు ఫ్రీ అయినాయి అనుకో, అవి కూడా వచ్చేస్తాయి. ఆ రాళ్ళు 3 టన్నులు 4 టన్నులు ఉందట కొన్ని. అవి వచ్చేసి దేని మీద పడుతుంది, ఆ సిమెంట్ ఏదైతే మనం సెగ్మెంట్ పెట్టినాం కదా దాని మీద పడేవరకు అది క్రష్ అయిపోతుంది. క్రష్ అయిపోయి దాని తర్వాత వచ్చేసి అది డైరెక్ట్గా మన కింద ఉన్న టీబీఎం మీదే పడుతుంది. అది అట్లా పడ్డది. ఆ పడ్డది ఎక్కడ పడ్డది, 18 మీటర్లు ముందుకు పోయింది కదా, ఆ 0 నుంచి 3 వరకు పోయింది అనుకుందాం. పోతే
ఇంకెంత మిగులుతుంది? 15 మీటర్లు. 15 మీటర్లు ఉంటుంది. 15 మీటర్లు 8 మీటర్లు అదే ఉంటుంది, మషినే ఉంటుంది. మిషనే ఉంటుంది. అందులో రౌండ్గా 10 మీటర్, అందులో ఏమి పోయేది ఉండదు, ఏమి ఉండదు. ఓకే. దానికి అటాచ్డ్ ఇవి ఉంటాయి అన్నమాట, ఇంజన్ గిట్ల అన్ని కూడా అన్ని. అయితే ఇంకే అది 8 పోయింది, ఇది 3 పోయింది. 3 పోయింది. ఎంత? 11. 11 పోయింది. ఇంకా మిగిలింది ఎంత ఉంది? ఇంకా ఓన్లీ 7 ఉంటుంది. 7 కూడా అది ఇట్లనే పడదు కదా, ఇంకా స్లోప్గా పడుతుంది కదా. అటు పోతుంది. పోతే ఇంకో 3-4 మీటర్లు పోయి ఉంటుంది. ఓకే. పోతే నాకు 3-4 మీటర్ల గ్యాపే ఉంటే ఉండాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లము, ఆ నుంచి పడ్డదిల్లా స్లోప్ ఎట్టుంటది, అటువైపే ఉంటది కదా. అవును, ఎటువైపు అవుతుందో అటువైపే ఉంటుంది. అటువైపు ఉంటది కదా, అటే వస్తుంది మొత్తం ఊట గాని ఇది గాని. అది కొంత అటువైనా ఒక కొంత ఇటు వస్తుంటది కదా. వచ్చింది ఎక్కడ ఆగుతుంది? ఆడొచ్చి పోవడానికి లేదు కదా దానికి. ఇక ఇటంటేనేమో 200-300 మీటర్ల దాకా పోతూనే ఉంటుంది. నీటికి వచ్చి మిషన్కి ఆగుతుంది కదా, ఆగేమైతుంది, లెవెల్ పెరుగుతుంటది. కానీ అక్కడ మనకు ఆ ప్రమాదం లేదని తెలిసిన తర్వాతనే డ్రిల్లింగ్ చేయాలి కదా. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయింది, దీనికి ఇక టోటల్గా మనం అసలు డ్రిల్లింగ్ గ్రౌటింగ్ చేసేసినాము, పర్ఫెక్ట్గా అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాతనే పోవాలి కదా. అంత అప్పటి వరకు పోలేదు కదా, ఏడాది నుంచి అదే చేస్తున్నావు కదా, నువ్వు ముందుకేం పోలేదు కదా డ్రిల్ చేసుకుంటా. మళ్ళీ నువ్వు అది చేయవలసిన పద్ధతిలో చేసినవా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని బట్టి చేసినావు, వాడు ఇచ్చిన డిజైన్ ప్రకారంగా చేసినాం అంటున్నారు. మరి దానికి ఉన్నాయా లేదా? అందుకని అంటే మీరేమి ఇట్లా అంటున్నారు, కానీ బయట వస్తున్నటువంటి టాకు కొంత ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రధానంగా ఆ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రుల ప్రెషర్ వల్లనే ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఇంకా కొన్ని రోజులు ఆగాల్సి ఉండేనేమో ఇవంతా కావడానికి. ఇట్లా స్పీడప్ చేయాలి, మీరు తొందరగా చేయాలి. ఎందుకంటే మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, మేము 20 నెలల లోపల మేము ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తాము, నీళ్ళు ఇస్తాం ఇందులోకి అని చెప్పారు. సో అక్కడ ఇరిగేషన్ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఛాలెంజింగ్గా తీసుకుని, ఇద్దరి ప్రెజర్ వల్లనే వాళ్ళు స్పీడ్ చేసి దానివల్ల ఈ ఘటన జరిగింది అనేటువంటి వాదనలు కూడా వినపడతా ఉన్నాయి. దీనికి సరే, ఇప్పుడు పొలిటికల్ నాయకులకు త్వరగా పని కంప్లీట్ చేయాలని ఉంటుంది ఎవరికే కానీ. మరి అక్కడ ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని పెట్టినాం సార్ మేము అని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు. కాబట్టి అంటే వాని మించిన ఎక్స్పర్ట్ లేడుగా, అంత అటువంటి యొక్క డిజైన్ ప్రకారంగా చేసినాము వీళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ యొక్క వాదన దాని గురించి కూడా, అసలు ఫెయిల్యూర్కు రీజన్లు ఏవైతే ఉన్నాయో ఒక థర్డ్ పార్టీతోని దీని మీద అసలు టోటల్గా ఒక టెక్నికల్ ఆడిట్ కావాలి. అందులో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఉండాలి, నేషనల్ ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ ద రీజన్స్ ఫర్ యాక్చువల్ ఫెయిల్యూర్, మరి ఇంత కరెక్ట్గా అయిపోయిన తర్వాత ఇంత త్వరగా మరి అది ఎందుకు అయింది అసలు? ఇది మరి ఇంత 5 ఏళ్ళలో కావాల్సింది 20 ఏళ్ళు ఎందుకు పట్టింది? దానికి రీజన్ ఏంది? ఎవరి అలసత్వం ఇది?